అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. అందరికీ నమస్కారం. ఈరోజు మా సింహపురి అందగాడు నెల్లూరు జిల్లా రాజకీయాన్ని భారతదేశానికి పరిచయం చేసిన రాజకీయ సృష్టికర్త మన ఆనం వివేకానంద రెడ్డి గారి 8వ వర్ధంతి సందర్భంగా మా తమ్ముడు ముజీర్ వాళ్ళ మిత్రులందరూ కూడా ఏదైతే ఇక్కడ ఒక సంతాప సభలాగా ఏర్పాటు చేసినారో అందులో నేను రావడం నిజంగా చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే గత చరిత్ర కానీ మనం తీసుకుంటే రాజకీయం అంటే అసహించుకునే రోజుల్లో కూడా రాజకీయానికి ఆసక్తికరంగా చూసే పరిస్థితులను తీసుకొని వచ్చిన ఒక మహనీయుడు ఎవరైనా మన ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారంటే గర్వంగా మనం ఆనం వివేకానంద రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు. ఆనం వివేకానంద రెడ్డి ఒక రాజకీయ నాయకుడు, ఒక రాజకీయవేత్త. ఏ విధంగా శాస్త్రవేత్తలు ఉంటారో అదేవిధంగా రాజకీయాలు నూతన ఒరవడికలు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి కులం మతం ఆధారం లేకుండా, ప్రాంతం లేదా లొకేషన్ ఆధారం లేకుండా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒంటరిగా వెళ్తే అతని వెనకాల 150-200 మంది జనాలు నిలబడే పరిస్థితి ఏదైనా తక్కువ మంది రాజకీయ నాయకులు, అటువంటి చరిష్మా ఉన్న రాజకీయ నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మన ఆనం వివేకానంద రెడ్డి గారు ఒకరు. ఎందుకంటే ఒంటరిగా వెళ్ళేవాడు, ఎక్కడికి వెళ్ళినా కానీ జనాలు అతనికి చూసి వివేకానంద వచ్చాడు, సింహపురి అందగాడు వచ్చాడు, ద స్టైల్ ఆఫ్ సింహపురి వచ్చాడని చెప్పి అందరూ కూడా ముందుకు వచ్చేవాళ్ళు. ఈరోజు అటువంటి మహోన్నతమైన వ్యక్తి చనిపోయి 8 సంవత్సరాలు అవుతున్నా కానీ ఎవరెవరో విగ్రహాలు తీసుకొని వచ్చి నెల్లూరు సింహపురి పట్టణానికి సంబంధం లేదు, వాళ్ళు సింహపురి పట్టణానికి ఏమి చేయలేదు, నెల్లూరుకి వాళ్ళకి సంబంధం లేదు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వాన్ని, ప్రజల్ని అడ్డంగా పెట్టుకొని, పదవుల్ని అడ్డంగా పెట్టుకొని కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన అక్రమార్కుల విగ్రహాలు ఉన్నాయి. కానీ